ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే పద్మశాలి వ్యాపారస్తుల దగ్గర నుండి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో పాలిస్టర్ సంఘం ద్వారా 1,20,00,000, అదేవిధంగా న్యాక్స్ సంఘాల ద్వారా 80 లక్షలు, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ ద్వారా 50 లక్షల రూపాయలు రావాల్సి ఉండదో ఆ రోజు వచ్చిన ఒక వార్తా కథనానికి స్పందనగా చెల్లని చెక్కులు ఇచ్చి కేటీఆర్ బదనాం చేసిన ఒక వార్త ద్వారా ఆ రోజు అప్పటికప్పుడు ఆ కన్వీనర్ గారు ఎవరైతే అడా కమిటీ కన్వీనర్ గారు ఉన్నారో కన్వీనర్ గారు గూడూరు ప్రవీణ్ గారు కన్వీనర్ గారు ఉండే వారు ఆ వసూలు చేయమని కేటీఆర్ గారు ఆదేశిస్తే దాదాపు 68 లక్షల రూపాయలు వసూలు చేసి ఆ 68 లక్షలు వసూలు చేసిన డబ్బుల్ని అడా కమిటీ కోసం పద్మశాలి సంఘం అడా కమిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అర్బన్ బ్యాంక్లో ఏర్పాటు చేసినటువంటి అకౌంట్లో 68 లక్షలు జమ చేసి నేటికి అవి అట్లనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ పని కాలయాపన జరుగుతూ ఉన్నప్పుడు ఈ పనికి డబ్బులు లేని సమయంలో మేము ఒక సూచన కూడా చేసినాం. ఏంటి అంటే ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మన సంఘం అభివృద్ధి కోసం కానీ దేవాలయ నిర్మాణం కోసం కానీ వాడుకోమని చెప్పడం జరిగింది. కానీ వారిని ఇప్పటి వరకు కూడా మేము సంఘం అధ్యక్షులుగా ఉండి మేము వేసిన అడా కమిటీ ఏదైతే కన్వీనర్గా వారు ఉన్నారో మేము సంఘం నుంచి నిష్క్రమించినాం, ఎలక్షన్ పెట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పినాం. కానీ వాళ్ళ అడా కమిటీ ఇంకా అట్లనే ఉంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అట్లనే ఉన్నది, వాళ్ళ సిగ్నేచర్ అట్లనే ఉన్నది. ఆ డబ్బులు కూడా మరొక విషయం ఏంటంటే ఆ డబ్బులు ఏవైతే వసూలు చేసిన డబ్బుల్ని పెద్ద మనసుతోని ఆ రోజు శైలజ రామయ్య గారు టెస్కోకు జమ కట్టమని చెప్పిండ్రో అల్ల నుంచి కూడా 2 కోట్ల రూపాయలని మన మార్కండేయ దేవాలయం నిర్మాణం కోసం వాడుకోవాలని ఆ రోజు సంస్థాపరంగా ఆ రోజు చేనేత భవన్లో చెప్పడం జరిగింది. అవి కూడా వసూలు చేసి అవి వాడుకోవచ్చు అని చెప్పితే కూడా అక్కడున్న కార్యవర్గాలు కావచ్చు లేకుంటే ఆ కన్వీనర్ గారు కానీ పట్టించుకోకుండా ఇప్పటిదాకా కాలయాపన చేస్తూ ఆ డబ్బులు అట్లనే బ్యాంకుల వృధాగా పడి ఉన్నాయి. ఇప్పటికైనా పెద్దలందరూ ఆలోచించి ఆ బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకొచ్చి పద్మశాలి సంఘంలో జమగట్టి అవసరం ఉన్న వాడికి వాడుకొని ఇప్పుడు ఏవైతే తక్షణమే అవసరం ఉన్న పనుల కోసం వాడుకోవాలి, దేవాలయం నిర్మాణం కావచ్చు, అక్కడ భవన నిర్మాణం కావచ్చు, అవిటిని ఏవి ఆగకుండా వాడుకోవడానికి అవకాశం ఉండే బ్యాంకులు ఉన్న బ్యాంక్ డబ్బులు అట్లనే ఉన్నాయి, వాడు లేదు. అవి ఎవరియో పాలిస్టర్ వాళ్ళే అవి ఎట్లా వాడతామని చెప్పని కొన్ని అలిగేషన్లు పెడతా ఉంటారు. దయచేసి అవన్నీ పట్టించుకోకుండా ఏవైనా కూడా మన సమాజం కోసం మనం చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చిన డబ్బుని మన సంఘానికి ఉపయోగపడే విధంగా పెద్దలందరూ పద్మశాలి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.